పేరెంట్స్కి ప్రాక్టీషనర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాబు కొన్ని మంత్స్ నుంచి కూడా స్పెక్టికల్స్ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు స్క్వింట్ ఉండేది కాదు, ఈ మధ్య స్క్వింట్ అబ్జర్వ్ చేశారు పేరెంట్. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీరేం అబ్జర్వ్ చేయాలి, ప్రాక్టీషనర్ ఏం చేయాలనేది చూద్దాం. అక్కడ చూడన్నా ఒకసారి మెల్లకన్ను స్క్వింట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, చాలు. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఏదైనా టీవీ చూసేటప్పుడు, మొబైల్ చూసేటప్పుడు, ఆడుకునేటప్పుడు కన్ను మెల్లలాగా వస్తుందంటే ఇమీడియట్గా పవర్ పెరిగింది అని ఒక ఇండికేషను. యాజ్ ఎ ప్రాక్టీషనర్ బాబుకి ఏమైందంటే పవర్ జస్ట్ -1 ఉండేది 3 months బిఫోర్. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఐలో -2 వరకు వెళ్ళింది, ఒక ఐలో -3 వరకు వెళ్ళింది. అంతా హై పవర్ ఉంది కాబట్టి, హై పవర్ ఉండేటప్పుడు దట్టు మైనస్లో ఉండేటప్పుడు ఎగ్జోట్రోపియా, ఇది ఏదైతే మెల్లకన్ను ఉందో దీన్ని మనం ఎగ్జోట్రోపియా అంటాం. ఎగ్జోట్రోపియా ఉంది అంటే మనం పవర్ ఇంక్రీజ్ అయింది అని ఒక ఇండికేషన్, ఫుల్ కరెక్షన్ మనం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఈ మెల్ల అనేది కంట్రోల్ అవుతుంది. ఈవెన్ పేరెంట్స్ మీరు చేసేది ఇలా మెల్ల ఉంది అని అనుకుంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్కి చూపించండి, సరిపోతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రీల్స్ గురించి మన పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.